కార్తీక్ వెళ్తూ చేసిన చిలిపి పని అలవాటు లేని సిగ్గుని పరిచయం చేస్తుంటే, తన మాటలు మనసులో కొత్త ఊహలు రేపుతుంటే కొంచెం సేపు అలానే నిల్చుండిపోయింది రమ. బుద్ధి తన ఆలోచన తప్పు అని హెచ్చరిస్తుంటే, మనసు చెప్పే మాటల్ని బలవంతంగా పక్కకి నెట్టేసి బుద్ధికే తలవంచి ఫ్రెష్ అవటానికి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. తను కిందికి వచ్చేసరికి కార్తీక్ డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. కార్తీక్ ని చూడడం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. నేల చూపులు చూసుకుంటూ వచ్చి కూర్చుంటుంది. లతాగారు ఇద్దరికీ పెట్టబోతుంటే, మేం పెట్టుకుంటాము లే అమ్మా, నువ్వు బాబు దగ్గర ఉండు అని రమకి తనే కూరలు అన్నీ పెడుతుంటే, రమ అన్నం కంచంలో పెట్టింది. రమ తన మాటలు ఎలా తీసుకుంటుందో అని తన ముఖంలో కనపడే భావాలను చూసుకోవాలని కార్తీక్ ప్రయత్నిస్తుంటే, అప్పటి వరకు లేని ఆకలి భోజనం చూడగానే గుర్తుకు వచ్చినట్లు తల వంచుకొని గబగబా తింటుంది. తను తినే విధానం చూసి లతాగారు నెమ్మదిగా పొలమారుతుంది అనే అంతలోనే గొంతులో మెతుకులు అడ్డుపడి దగ్గుతుంది. కార్తీక్ తల మీద తట్టి మంచినీళ్ళు ఇద్దామని వచ్చేలోపు లతాగారు అదే పని చేస్తారు. కంచం ముందు నుంచి లేచి నిల్చున్న కార్తీక్ ని కొంచెం అనుమానంగా చూస్తూ, నువ్వేంటి భోజనం దగ్గర లేచావేంటి, కానివ్వు అని అంటారు. ఏం సమాధానం ఇవ్వలేక, హా, పచ్చడి తెచ్చుకుందామనుకున్నా. కార్తీక్, నువ్వు పచ్చళ్ళు ఇష్టంగా తినవు గదరా, కూరలో కారం తక్కువగా అనిపించిందిలే అమ్మా, అందుకు అనుకున్నా. వద్దులే, ఇలానే తినేస్తాను అని త్వరగా తినేసి పడుకుంటాను అని వెళ్ళిపోతాడు. రూంలోకి వెళ్ళగానే ఒక్కసారి హమ్మయ్య, ఏదో నోటికి వచ్చింది చెప్పేశాను, లేదంటే రమకన్నా ముందు అమ్మకే అర్థమయ్యేది. రమ నా వైపు కనీసం చూడలేదు. నేను చేసిన పనికి కోపమా లేక సిగ్గు పడుతుందా నన్ను చూడడానికి? అసలుకి నా బంగారానికి నా మాటలు కొంచెం కూడా అర్థమైనట్లు లేదు. తనకి మాటలతో అర్థం కాకపోతే చేతుల్లో చూపెట్టాలి అని మనసులో అనుకుని నవ్వుకుంటూ నిద్రపోతాడు. భోజనం దగ్గర వీళ్ళ సంభాషణ విన్న రమకి కార్తీక్ ఏం చేయబోయాడో అర్థమై, లతాగారు తన గురించి ఏమనుకుంటున్నారో అని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. తను తినేసి బాబుని తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోతుంది రమ. రోజులు గడుస్తున్నాయి. లతాగారితో రఘుగారితో రమకి మంచి బంధం ఏర్పడుతుంది. రోజు రఘుగారు రమ కలిసి అక్కడ దగ్గరలో ఉన్న పార్కుకి వాకింగ్కి వెళ్ళేవారు. ఆయన న్యూస్ పేపర్లో చదివిన ప్రతి విషయం ఎంతో చక్కగా రమతో చెప్పేవాడు. ఆయనలో తన తండ్రిని చూసుకుంటూ ఆయన చెప్పే ప్రతి మాట చాలా శ్రద్ధగా వినేది రమ. లతాగారికి వంటలో సహాయం చేస్తూ మధ్య మధ్యలో ఆవిడ పని తను కూడా అందుకుని చేసేది. లతగారు రఘుగారు బాబుని చూసుకోవడంలో రమకి పెద్ద ఇబ్బందిగా లేదు. తను ఆఫీస్కి కనెక్ట్ అయి పని చేసుకుంటున్నప్పుడల్లా వాడి పని వాళ్ళే చూసుకునేవాళ్ళు. రమ చదువు ఉద్యోగం గురించి తెలిసాక ఏమాత్రం అహం లేకుండా వీళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ వాళ్ళతో కలిసిపోతున్న రమని చూస్తే చాలా ఇష్టంగా అనిపించేది ఆ దంపతులకి. మధ్య మధ్యలో ఎవరికి వీలుంటే వాళ్ళు వెళ్ళి అభిని సంగీతాన్ని చూసి వస్తున్నారు. అభి పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండడంతో తనని మామూలు గదికి మార్చారు. సంగీత ఇంకా ఐసీయూలోనే ఉంది. వర్ష కుదిరినప్పుడల్లా ఇక్కడకు వస్తూ రమకి మంచి ఫ్రెండ్ అయిపోయింది. రమ సాధ్యమైనంత వరకు కార్తీక్కి ఎదురు పడకుండా తన ఆఫీస్ పని బాబుతో బిజీ అయిపోయింది. కార్తీక్ కూడా ఆఫీస్లో కొత్త ప్రాజెక్టు కోసమని అమెరికా క్లయింట్స్ అక్కడికి రావడంతో మీటింగ్స్తో బిజీ అయిపోయి తను కూడా ఇంట్లో ఎక్కువ టైం గడుపుతున్నట్లు లేడు. ఆ డీల్స్ ఓకే అయితే వాళ్ళకి అది పెద్ద అవకాశం. వాళ్ళ కంపెనీ ఆర్థికంగా నిలదొక్కుంటుంది. హరిణి, ఆమె తల్లిదండ్రులు మధ్య మధ్యలో వీళ్ళని చూడడానికి వస్తూ రమకి లతాగారికి మధ్య ఏర్పడిన దగ్గరి సాన్నిధ్యాన్ని చూసి మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు. కార్తీక్ ఎప్పుడు వచ్చినా ఇంట్లో కనపడకపోవడంతో కనీసం రమకి కార్తీక్ దగ్గరవడం లేదనే తృప్తితో ఉన్నారు. ఎంత హడావిడిగా ఉన్నా రోజులో ఒక్కసారైనా బాబుని రమని చూడకుండా ఉండేవాడు కాదు కార్తీక్. రోజులా కాకుండా ఆ రోజు లలిత్ పొద్దున పూట చాలాసేపు నిద్రపోయాడు. రమకి కూడా ఏదో ప్రొడక్షన్ ఇష్యూ వచ్చి ఆ రోజు చాలా కంగారుగా ఉండి ఉదయం నుండి ఉంది. అది చూసుకుంటూ ఉండిపోతుంది. మధ్యాహ్నం భోజనం కూడా
ఏదో గెలికినట్లు తినేసి మళ్ళీ పనిలో తలపెట్టేస్తుంది. లతాగారు మధ్య మధ్యలో తనని చూస్తూ ఉండి రమాకి మధ్యలో పండ్ల రసం, టీ తెచ్చి ఇస్తారు. క్లయింట్స్ ఆ రోజు వెళ్ళిపోవడంతో కార్తీక్, కిరణ్కి కొంచెం ఊపిరి ఆడినట్లు అయ్యింది. ఇద్దరూ వాళ్ళకే డీల్ వస్తుంది అనే నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికల్లా విషయం చెప్తారు కార్తీక్ అని అడుగుతాడు కిరణ్. 1-2 రోజుల్లో తెలుస్తుందిరా. టీం అంతా చాలా కష్టపడ్డారు. మనం ఏమైనా ప్లాన్ చెయ్యాలి అని చెప్తాడు కార్తీక్. ముందు మీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఏమైనా ప్లాన్ చెయ్యండి అని అక్కడికి వస్తూ ఉన్న వర్ష అంటుంది. ఇద్దరికీ ఇద్దరే 3 వారాలుగా అసలుకి కనిపించారా? ఎంతసేపు పనేనా? ఇప్పుడైనా ఖాళీ అయ్యారు కదా. నేను కిరణ్తో మూవీకి వెళ్తాను. ఈ రోజైనా ఇంటికి త్వరగా వెళ్ళు అన్నయ్య అని కార్తీక్ వైపు చూస్తుంది వర్ష. వర్ష చెప్పింది నిజమేరా, నువ్వు ఇంటికి వెళ్ళు. మనం రేపు మాట్లాడుకుందాం అంటాడు కిరణ్. కార్తీక్కి కూడా అక్కడ ఉండాలనిపించక ఇంటికి బయలుదేరతాడు. దారిలో వాళ్ళందరి కోసం ఏమైనా కొందామనుకొని ఆగిపోయి అందరినీ తీసుకొని రాత్రి బయట భోజనానికి తీసుకువెళ్దామనుకుంటాడు మళ్ళీ. చాలా రోజుల తర్వాత దొరికిన విరామం. కొంచెం సేపు రమాతో, బాబుతో గడపొచ్చు అని ఆలోచించుకుంటూ ఇంటికి వస్తాడు. ఎంత త్వరగా వచ్చినా ఇంటికి వచ్చేటప్పటికి 6 గంటలైపోయింది. రఘు, లతాగారు ఇద్దరూ సీరియస్గా ఏదో జరిగినట్లు కూర్చున్నారు. రమా, బాబు అలికిడి లేదు. ఏమైందో అర్థం కాక తను ఫ్రెష్ అయి కిందికి వచ్చి వాళ్ళ నాన్నగారి పక్కన కూర్చుంటాడు కార్తీక్. ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నారు? అమ్మాయికి ఏదో ఆఫీస్లో సమస్య వచ్చిందంట్రా. అక్కడ అందరూ చూసేసి ఆఖరి నిమిషంలో తనకి అప్పచెప్పారు. దానికి ఈరోజు జవాబు ఇవ్వకపోతే వాళ్ళ కంపెనీ క్లయింట్స్కి డబ్బులు కట్టాలంట. అక్కడ నుండి లతాగారు అందుకొని ఉదయం నుండి అది చూస్తూనే ఉంది. ఇంకెవరూ లేనట్లు మనమ్మాయికే ఇవాళ భోజనం కూడా సరిగ్గా తినలేదు. రోజు ఈ పాటికి ముగ్గురం కూర్చొని బాబుని ఆడించేవాళ్ళం. ఈ పూట బాబు కూడా నిద్ర లేవలేదు. వాళ్ళిద్దరి మాటలు విని వస్తున్న నవ్వుని ఆపుకొని, నేను 3 వారాలు నిద్రాహారాలు మాని మరీ ఇంత కష్టపడితే నా గురించి ఇద్దరు కొంచెమైనా ఇలా ఆలోచించారా? తనకి మటుకు ఇద్దరు అది మీ సమస్య అన్నట్లు బాధపడుతున్నారు అని తన అక్కసు వెళ్ళబోసుకున్నాడు కార్తీక్. ఒరేయ్, నీ ఆఫీస్లో పని అంటావే కానీ అది మాతో ఏమైనా చెప్పావా? అమ్మాయి రోజు మాతో చెప్తూనే ఉంటుంది. అందుకే మేం తన గురించి ఆలోచిస్తున్నామని అంటారు లత. ఇప్పుడు వీళ్ళని బయటకు రమ్మంటే నన్నే కొట్టేలా ఉన్నారు అని బయటికి వెళ్ళే ఆలోచన తీసేసి, నాకేమైనా టీ పెట్టిచ్చేది ఉందా లేదా అమ్మా అని అడిగాడు. ఈ టైంలో టీ ఏంట్రా? ఇంకో గంటలో భోజనం చేద్దాం. పొద్దున కూడా రమ సరిగా తినలేదు అని చెప్తారు లత. ఇంతలో మన లలిత్ రాగాలతో లేస్తాడు. వాడిని తీసుకొని కిందికి వస్తున్న రమ అలిసిపోయి కొంచెం కంగారులో ఉన్న రమ దగ్గర బాబుని తీసుకొని, నీ పని చేసుకో అమ్మా, నేను వీడిని చూసుకుంటాను అంటారు లత. అలాగే అత్తయ్య అని వెళ్ళబోతుంది రమాతో. ఒక్కసారి ఇలా రామ్మా అని తన పక్కన కూర్చోమంటాడు రఘు. తన పక్కన కూర్చున్న రమా వైపుకి తిరిగి, నాకు నీ పని గురించి తెలీదు. నువ్వు అలానే దాని ముందు కూర్చునే బదులు కొంచెం ఫ్రెష్ అయి నిదానంగా భోజనం చెయ్యి. కడుపు నిండి ఆలోచన మళ్ళితే నీకు ఎలా చెయ్యాలో తట్టొచ్చు. ఏమంటావు అని తన వైపు చూశాడు. తన గురించి ఆయన ఎంతగా ఆలోచించినందుకు ఆనందంగా అనిపించింది. అలాగే అంకుల్ అని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. ఆయన మాట విన్నందుకు ఆయన చాలా సంతోషపడతారు. వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బంధాన్ని చూసి కార్తీక్ కూడా చాలా మురిసిపోతాడు. అందరూ భోజనం చేశాక కార్తీక్ రమాతో సమస్య ఏంటి అని అడుగుతాడు. తను కార్తీక్కి ఏదో వివరించి చెప్తుంది. కార్తీక్ తనకి కొన్ని సలహాలు ఇచ్చి అక్కడ ఇలా చేసి చూడమంటాడు. కార్తీక్ చెప్పినట్లు చేస్తుంటే తనకి ఎక్కడ ఫిక్స్ చేయాలో అర్థమై అది చేసి చూస్తుంది. అది పని చేయడంతో వెంటనే ఆఫీస్లో ఉన్న టీం వాళ్ళకి పంపించి టెస్ట్ చేయమని చెప్తుంది. వాళ్ళకి ఒక 10 నిమిషాల తర్వాత రమాకి ఫోన్ చేసి సక్సెస్ అని చెప్తారు. అవతల వాళ్ళు ఫోన్లో ఏమంటున్నారో అనే కంగారులో చూస్తూ ఉన్నారు లత, రఘు. ఫోన్ పెట్టేయగానే తన వైపు కంగారుగా చూస్తున్న రఘు గారికి చెయ్యి పట్టుకొని, పని అయిపోయింది అంకుల్ అని ఆయన చెయ్యి ఊపేస్తూ ఉంటుంది.
ఆయన తన సంతోషం చూసి తల మీద చిన్నగా తడతారు. పక్కన ఉన్న లతాగారిని గట్టిగా కౌగిలించుకొని మా బాస్ చాలా మెచ్చుకున్నారు అత్తయ్య అని చెప్తుంది. ఆవిడ ఆనందపడి పొద్దున్నుంచి వంచిన తల ఎత్తలేదు. నీ శ్రమ ఊరికే పోలేదమ్మా అని అంటారు. కార్తీక్ చేతిలో ఉన్న లలిత్ని తీసుకొని థ్యాంక్యూ బంగారు, పిన్నిని ఇబ్బంది పెట్టకుండా చాలాసేపు పడుకున్నావు ఈరోజు అని ముద్దు చేస్తుంది. కార్తీక్ వైపు చూసి థ్యాంక్యూ కార్తీక్ గారు అంటుంది. అప్పటికే ఆలస్యం అయ్యింది అని అందరినీ పడుకోవడానికి వెళ్ళమని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు రఘు, లత. బాబుతో గదిలోకి వెళ్తున్న రమ ఎడమ చేతిని పట్టుకొని ఆపి రమ వైపు కోపంగా చూస్తూ నువ్వు చేసేదేమీ నాకు నచ్చడం లేదు అని అంటాడు కార్తీక్. నేనేం చేశాను? ఏం చేశావా? ఒకరికి హ్యాండ్ షేక్లు, ఇంకొకరికి కౌగిలింతలు, ఇంకొకరికి ముద్దులు ఇచ్చావు. అంత హెల్ప్ చేసిన నాకు మటుకు ఊరికే థ్యాంక్సా? కార్తీక్ అన్న మాటలకి గతుక్కుమని ఏం చెప్పాలో తెలియక ఏం కావాలి అని అడుగుతుంది. అదురుతున్న రమ ఎర్రటి పెదాలను చూస్తూ తియ్యగా ఉండేది ఏదైనా ఓకే అని అంటాడు. సరే ఒక్క నిమిషం బాబుని పట్టుకోండి అని కిందికి వెళ్ళి చేత్తో ఏదో పట్టుకొని వస్తుంది. ఇలా కొంచెం వంగి నోరు తెరవండి అని నోట్లో పంచదార పోస్తుంది. అని వెంటనే నోరు మూసుకొని ఇది మోసం, నేను అడిగింది పంచదార కాదు, నేను ఒప్పుకోను అని చిన్నపిల్లాడిలా మారం చేస్తున్న కార్తీక్తో మరేం కావాలి? ఈ టైంలో తీపి పదార్థాలు ఏం చేసి పెట్టను? జొమాటోలో ఆర్డర్ చేయనా లేకపోతే అని అడుగుతుంది. అవి ఆర్డర్ మీద తీసుకునేది కాదులే, మనమే వెళ్ళి తీసుకోవాలి. మనకి టైం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను వడ్డీతో కలిపి. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్. అంతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.